ఇక్కడ ఏమంటున్నాడు, మోదీదే ఈ శతాబ్దం నాది అని గర్జించారు మహాకవి శ్రీశ్రీ ఒకప్పుడు. మళ్ళీ ఇంతకాలానికి ఈ శతాబ్దం నాది అని రాజకీయ రంగంలో ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ విసురుతున్నారు. మీ వంటి రాజకీయ నాయకులు మరో 50 ఏళ్ల వరకు కనిపించరని తనను కలిసిన ఒక ముఖ్యుడు అన్నప్పుడు 50 సాల్ నహి 100 సాల్ తక్ అంటే 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ల వరకు నాలాంటి వాడిని చూడరని మోడీ అన్నారట. ఇది పరిస్థితి. ఏం చేస్తాం? ఈయన భజన చేస్తున్నాడు, మోడీ భజన. చెయ్యి. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోవాలనేది ఆయన అభిలాష అయి ఉండవచ్చు. ఆయన ఆకాంక్ష నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ రాజకీయాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి వీలుగా ప్రధాని అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. 2029లో పార్లమెంట్తో పాటు వీలైనన్ని అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు జరిపితే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలు గంపగుత్తగా మొగ్గు చూపితే తప్ప బీఆర్ఎస్కు ఆ పార్టీలు ఎదుర్కొనే పరిస్థితి ఉండకపోవచ్చు. జమిలీ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు కలిగే లాభాలను గుర్తించడం వల్లనే కేసీఆర్ అండ్ కో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎన్ని ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం గుంభనంగా ఉంటుంది. సో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో 100% అటు బీజేపీకా కాంగ్రెస్కా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రాంతీయ పార్టీలు అంత పెద్ద అడ్వాంటేజ్ కాకపోవచ్చు. సో ఈయన చెప్తున్న దానిలో ఈయన ఏం చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి పొత్తు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ బీజేపీ గుమ్మనంగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ కూడా సంధిస్తలేదు చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీనిలో మోడీని ప్రసన్నం చేసుకునే విధంగా ఆయన ప్రొఫైల్ మొత్తం లేపే ప్రయత్నం చేస్తున్నారు. వెనకాల ఏదో వ్యవహారం గట్టి వ్యవహారం ఉంటుంది, నో డౌట్. అలా ఆర్కే సంబంధించినటువంటి ఏదో ఆ ప్రాజెక్ట్ ఏదో ఉంటుంది, దానికోసం ముందు ఒక ఆర్టికల్ రాసి పంపించేసి ఏదో చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో పనిగా వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచడంతో పాటు మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ అమలు దిశగా కూడా చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్ స్థానాల సంఖ్యను 33% వరకు పెంచబోతున్నారు. సో మరి ఈ పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి కదా. దీనిలో సౌత్ ఇండియాకు జరుగుతున్న నష్టం, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం గురించి కూడా చెప్తే బాగుండేది. చూద్దాం ఒకసారి. అదే జరిగితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 17 స్థానాలు 22 వరకు పెరిగే అవకాశం ఉంది. అవన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేల లోక్సభ నియోజకవర్గం విడగొట్టి సంఖ్య పెంచుతారు. ఇవి కాకుండా వరంగల్, హన్మకొండలో మరొక స్థానం పెరగవచ్చని చెబుతున్నారు. ఈ కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అబ్బా, ఏం లింక్ పెట్టిండు, మామూలు లింక్ కాదు ఇది. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కూడా ఇందులో భాగమే. నియోజకవర్గాల సంఖ్య పెరిగి జమిలీ ఎన్నికలు జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు అదనపు ప్రయోజనం చేకూరుతుందో సందేహం లేదు. ఈ శతాబ్దం నాది అంటూ పగటికల్ కన్నానికి మోడీ పరిమితం కావడం లేదు. ప్రతి ఎన్నికలు సవాల్గా తీసుకుంటారు. చాలా ముందుగానే వ్యూహరచన చేసుకుంటారు. సామధాన భేద దండోపాయాలు ప్రయోగించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం మోడీకి వెనతో పెట్టిన విద్య. 90 ఏళ్ళు వచ్చే వరకు మోడీ అధికారంలో ఉండాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఆత్మవిశ్వాసమా లేక అతివిశ్వాసమా అనేది కాలమే నిర్ణయిస్తుంది అంటూ చూస్తున్నాం. 100% 2029లో మోడీ రావడానికి అవకాశం చాలా తక్కువ. దేశంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. అది జమిలీ ఎన్నికలతోటే జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వే చేసుకుంటారు. సర్వే చేసుకొని జమిలీ పెట్టాలా వద్దా అని డిసైడ్ అవుతారు. 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలా వద్దా అని డిసైడ్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దానిలో భాగంగానే వాళ్ళు వ్యూహరచన చేస్తారు. చేసే దాని ప్రకారంగా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.